తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పండుగ బతుకమ్మ. ఇది పూల జాతర. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వచ్చే అశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని 9 రోజుల వరకు రోజుకో తీరున బతుకమ్మను పూలతో పేరుస్తూ జరిపే పండుగ. ఇది తెలంగాణకు మాత్రమే సంబంధించిన పండుగ. గునుగు, చామంతి, తోక చామంతి, తంగేడు, కట్ల, పిట్టకాలి, ఎర్రగన్నేరు, పచ్చగన్నేరు, రుద్రాక్ష, బీర రకరకాల పూలను సేకరించి రంగులు రంగులుగా పేర్చి పైన పసుపు ముద్దను నిలిపి గౌరీదేవిగా కొలుస్తారు. ప్రతిరోజు సాయంత్రం బతుకమ్మ ఆడుకొని చెరువులోనో బావిలోనో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ ఆటలో లయ చప్పుడికి ఒక ప్రత్యేకత ఉన్నది. బతుకమ్మ పాటల బాణిలో ఎంతో ప్రసిద్ధిగాంచినవి. తల్లిగారింటికి వెళ్ళటానికి అనుమతి తీసుకునే పాట. కలవారి కోడలు ఉయ్యాలో, కలికి కామాక్షి ఉయ్యాలో, వంటింట్లో కూసుండి ఉయ్యాలో, బియ్యమేరుతుంటే ఉయ్యాలో, అప్పుడే కామాక్షి ఉయ్యాలో, అన్న వచ్చినాడు ఉయ్యాలో, కాళ్ళకు నీళ్ళిచ్చి ఉయ్యాలో, కన్నీళ్ళు తీసే ఉయ్యాలో, ఎందుకు చెల్లెల ఉయ్యాలో, ఏడవకు తల్లి ఉయ్యాలో, కట్టుకో బట్టలు ఉయ్యాలో, పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో, మల్లె తోట ఉన్న ఉయ్యాలో, ఓ మామగారు ఉయ్యాలో, మాయన్న వచ్చిండు ఉయ్యాలో, మము పంపరాదా ఉయ్యాలో, నేనెర్గా ఉయ్యాలో, మీ అత్త నడుగు ఉయ్యాలో, పత్తి తోటలో ఉన్న ఉయ్యాలో, ఓ అత్తగారు ఉయ్యాలో. తల్లిగారింటికి వెళ్ళటానికి అనుమతి తీసుకుంటున్నటువంటి పాట. అలాగే తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ప్రస్తావన, ఆటలేని సమావేశం లేదంటే అతిశయోక్తి కాదు. పెద్ద బతుకమ్మను వేసి ఇంటికి వచ్చేటప్పుడు ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ. బతుకమ్మ ప్రకృతితో ముడిపడిన పండగ. పువ్వులనే దేవుడిగా కొలవటం, తమ బతుకులను కష్టాలనే పాటలుగా పాడుకోవటం ఒక తెలంగాణ ప్రజలకు మాత్రమే చెల్లింది. ఇంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మకు తెలంగాణలో ఎక్కడ గుడి కనిపించదు. ఎవరికీ బతుకమ్మ పేరు పెట్టుకోరు. బతుకమ్మ పేర్చటంలో వాడే ఆకులు, పూలు మంచి ఔషధాలు. వీటిని చెరువులో కలపటం వల్ల నీటి శుద్ధి జరుగుతుంది. అందుకే బతుకమ్మ పండగ ప్రకృతి పండగ అయింది.